వ్యవసాయంలో అధిక దిగుబడులే లక్ష్యంగా సాగుతున్న నేటి సేద్య విధానంలో ఎరువుల వాడకం కీలక పాత్రను పోషిస్తుంది. ఇటీవలి కాలంలో కూరగాయ పంటల్లో పలు సూక్ష్మధాతు లోపాలు బయటపడటం చూస్తున్నాం. సేంద్రియ ఎరువులను విస్మరించి రసాయన ఎరువులను అధికంగా వాడటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పంటల్లో మొక్కల ఎదుగుదలకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, ఇనుము, మాలిబ్డినం, మెగ్నీషియం, సల్ఫర్ వంటి మూలకాలు కూడా అవసరమే. ప్రధాన పోషకాలు మొక్కలకు ఉపయోగపడాలంటే వీటి పాత్ర కీలకం. కాబట్టి పంటల్లో నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే ఎప్పటికప్పుడు సూక్ష్మ పోషక లోపాలను గమనించుకొని సవరించుకోవాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసాద్. కూరగాయ పంటల్లోని ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, వీటితో పాటు సూక్ష్మ పోషకాలైన బోరాన్, కాల్షియం, ఐరన్, జింక్ చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఇవి కాయల యొక్క నాణ్యత పెంచడానికి, మొక్క ఎదుగుదలకు, అదేవిధంగా కాయ నాణ్యత పెరగడం వల్ల మంచి మార్కెట్ విలువ కూడా ఉండే విధంగా అవుతాయి. ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాల్లోని బోరాన్, ఈ బోరాన్ ధాతు లోపం వలన టమాటాలో అయితే పగుళ్ళు ఏర్పడతాయి. ఈ క్యారెట్ వీటిల్లో అయితే వేర్ల పైన పగుళ్ళు వచ్చి ఈ క్యారెట్ పగిలిపోయే విధంగా కనిపిస్తుంటుంది. ఈ ధాతు లోపం నివారణకు బోరాక్స్ 8 నుంచి 10 కేజీలు ఆఖరి దుక్కిలో వేసి సరిగ్గా కలిగే విధంగా దున్నుకోవాలి. దీంతోపాటు 0.5 to 1% బోరాన్ టమాటోలో అయితే పువ్వు ఏర్పడే దశలోని, కాయ అభివృద్ధి దశలోని, క్యారెట్ పంటల్లోని వేరు అభివృద్ధి చెందే దశలోని స్ప్రే చేయడం వలన ఈ బోరాన్ ధాతు యొక్క లోపాన్ని నివారించవచ్చు. దీంతోపాటు రెండవ ముఖ్యమైనది ఏంటంటే కాల్షియం. ఈ కాల్షియం ధాతు లోపం వలన టమాటో వీటిల్లోని కాయ చివరి భాగంలో మచ్చలు ఏర్పడతాయి. దీన్ని బ్లాజమ్ అండ్ రాట్ అంటాం. దీంతోపాటు ఈ క్యాప్సికంలో కూడా ఈ కాల్షియం ధాతు లోపం వలన ఈ బ్లాజమ్ అండ్ రాట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని నివారణ కొరకు కాల్షియం నైట్రేట్ 50 నుంచి 100 కేజీలు ఒక ఎకరానికి దుక్కులో వేసి దున్నుకోవాలి. అదేవిధంగా జిప్సం, కాల్షియం సల్ఫేట్ అంటారు. దీన్ని 100 నుంచి 200 కేజీలు ఒక ఎకరానికి వేసుకొని కూడా దున్నొచ్చు. దీంతోపాటు కాల్షియంని స్ప్రే ద్వారా కూడా స్ప్రే చేయొచ్చు. దీన్ని కాల్షియం ఈడిటిఏ చిలేట్స్ రూపంలో 1% నుంచి 2% వరకు మొక్కలపై 2 సార్లు పిచికారీ చేయడం వల్ల ఈ కాల్షియం ధాతు లోపాన్ని నివారించవచ్చు. మూడవది ఈ జింక్ లోపము కూరగాయ మొక్కల్లోని ఈ ఆకుకూరలను ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆకులు చిన్న చిన్నగా మారడం వల్ల దీన్ని రోజెట్టి ఎపిరెన్స్ అంటారు. ఆకులు సరిగ్గా అభివృద్ధి చెందవు. ధాతు లోపాన్ని నివారించడానికి జింక్ సల్ఫేట్ను 10 నుంచి 15 కేజీలు ఒక ఎకరానికి వేసుకొని దున్నుకోవాలి. లేదా జింక్ ఈడిటిఏ చిలేట్స్ అని ఉంటాయి. అవి 0.5 నుంచి 1% వరకు మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు ఐరన్ అనేది కూడా ఒక ముఖ్యమైన సూక్ష్మ ధాతుకం. ఆకుకూరల్లోని ఎక్కువగా ఈ ధాతు లోపం అనేది కనిపిస్తుంది. ఇవి పాలిపోయినట్టుండి పసుపు రంగులో మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణ కొరకు ఐరన్ సల్ఫేట్ 10 నుంచి 20 కేజీలు ఒక ఎకరానికి దుక్కులో వేసుకొని దున్నుకోవాలి. ఫోలియర్ స్ప్రే అనేది ఈడిటిఏ చిలేట్స్ అనే మనకి మార్కెట్లో దొరుకుతుంటాయి. అవి 0.5 నుంచి 1% కూడా మొక్కలపై పిచికారీ చేయడం వల్ల ఈ ఐరన్ ధాతు లోపాన్ని నివారించవచ్చు. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో, పోషక యాజమాన్య పద్ధతుల్లో ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలకు అందించి రైతులు మంచి దిగుబడిని పొందుతారని ఆశిస్తున్నాం.